తరా మీ మీద ఎవరు ఇట్లా పడలేదా? మీ మీద ఎవరు ఇట్లా దొబ్బిగా పడలేదా? అసూయ, కక్షలు, విమతాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, అసూయ, ద్వేషం, మనమానాన మనం బతుకుతుంటే మధ్యలో మీరేందిరా? ఈ దినమున అట్లాంటి మనుషుల చేతిలో పడకుండా నేను మిమ్మల్ని విడిపిస్తాను. దుర్మార్గంగా లేచిన వాళ్ళు ఎవరైనా ఉంటే, గతంలో మన మీద అస్తమాట్లు అసూయపడి వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తారు తెలుసా? జుట్టు పట్టుకొని తీసుకొచ్చి నీ ముందు కూర్చోబెడతాడు. హ్యాపీగా ఫోన్లే స్తోత్రం. మన శత్రువు ఎదురు కూర్చొని తింటా ఉంటే వాడు ఎదుటి కాదు, మనం తింటా ఉంటే వాళ్ళు ఆకలితో ఉండడం కాదు, నీళ్లు నవ్వులుతారు, నాగుతారు ఇస్తర్లు. అది స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరెవరైతే ఈ అసూయ పడుతూ మీ బ్రతికేదో మీరు బ్రతుకుతూ మీ ఆశీర్వాదాలను మీరు పొందుకుంటూ కష్టపడి ప్రభు పాదాల దగ్గర పడి మీ దీవెన ఎదుర్కొంటూ కాస్త గొప్పోళ్ళు అవుతూ ఉంటే, స్థానికంగా ఉన్నవాళ్ళు అసూయపడుతున్నారు.